ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. అండ్ త్రూ యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఆల్ నేషన్స్ ఆన్ ఎర్త్ విల్ బి బ్లెస్డ్. జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 18. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట వినువారందరినీ ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారి ఎడల కరుణ చూపుతాడు. మన దేవుడు ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, కృపగలిగిన దేవుడు, ఆది సంభూతుడు. అటువంటి దేవాతి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లేఖన భాగమును మనం చూసినప్పుడు అనేక మర్మములను మనము గ్రహించవచ్చు. దేవుడు నేరుగా అంటున్న మాటలు ఇవి. ఎవరితో ఈ మాటలు ఆయన పలుకుతున్నాడు అంటే అబ్రహాముతో. అబ్రహాము దేవుని మాట విన్నాడు అని మనము ఈ వాక్య భాగములో క్లియర్ గా చూడవచ్చు. అబ్రహాము దేవుని మాట వినడము అంటే చిన్న చిన్న విషయాల్లో కాదు, ఆయన ఏది చెప్పినా వినగలిగే స్టేజ్ లో అబ్రహాం ఉన్నాడు. అటువంటి భక్తి అబ్రహాముకుంది. ఈ రోజున నీవు దేవుని మాట వినగలుగుతున్నావా అనే ప్రశ్నను ఆయన నిన్ను అడుగుతున్నాడు. నీవు దేవుని మాటను తూచా తప్పకుండా పాటించగలిగితే, ఆయన చెప్పినట్లు నీవు చేయగలిగితే నీ జీవితంలో నీవు అన్ని పొందుకుంటావు. మనం చూస్తే చిన్న చిన్నవి ఈ రోజున మనము చేయగలుగుతున్నామా? మనము వినగలుగుతున్నామా? ఆదివారము దేవుని సన్నిధికి వస్తున్నాము, మంచిదే. కానుకలు ఇస్తున్నాము, మంచిదే. కానీ పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? లేదా ఈ లోక వ్యక్తుల వల్లనే పడిపోతున్నామా? ఈ లోకంలో కలిసిపోతున్నామా? ఇక్కడ అబ్రహాము ఏం మాట విన్నాడో తెలుసా? నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు దహన బలిగా సమర్పించు అని. ఎంత భక్తిపరుడైనా, ఎంత విశ్వాసి అయినా ఈ మాటకు విధేయించడానికి సందేహిస్తారు. నా కుమారుని కోసమో నా కుమార్తె కోసమో నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, అలాంటిది వారినే దేవుడు ఇవ్వమంటే నేనెలా ఇస్తాను అని అవసరమైతే దేవుణ్ణి దూరం చేసుకుంటారు కదండి. అబ్రహాము కూడా సంతానము లేనివానిగా ఉన్నప్పుడు ఇవ్వబడినటువంటి ఒక్కగానొక్క కుమారుడు. అటువంటి కుమారుణ్ణి అబ్రహాము ఆలోచించకుండా, రెండవ నిర్ణయం లేకుండా, ఎటువంటి ఎదురు ప్రశ్న దేవునికి వేయకుండా ఇచ్చేశాడు. మాట విన్నాడు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మా కుమారుణ్ణి మా కుమార్తెల్ని